హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి 7 లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్లో హ్యాబిట్ నెంబర్ 4. సో ముందుగా మనం టాపిక్కి వెళ్ళే లోపల మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. మన ముందు ఒక కుర్చీ ఉందనుకుందాం. ఆ కుర్చీలో ఒక సమోసా, ఒక బర్గర్, ఒక ప్యాకెట్ ఆఫ్ సిగరెట్స్ అండ్ ఒక బాటిల్ ఆఫ్ ఆల్కహాల్, ఇవి 4 కూడా పెట్టున్నాయి. ఇందులో మన హెల్త్కి బాగా హానికరం చేసే వస్తువు ఏంటి? ఒకసారి ఆలోచించి చెప్పండి. సమోసానా, బర్గరా, ప్యాకెట్ ఆఫ్ సిగరెట్ ఆర్ ఆల్కహాల్, ఇవి 4 ఒక కుర్చీలో ఉన్నాయి. సో ఇందులో ఏది మన లైఫ్లో హాని కలిగిస్తుంది మన హెల్త్కి? ఎస్, ఈ 4 కాదండి, ఇవన్నీ కూడా ప్లేస్ చేసి ఉన్న కుర్చీ అనేది రియల్ కల్ప్రిట్. అదేంటి, ప్రాణానికి హాని కలిగించే సిగరెట్, ఆల్కహాల్ ఇవన్నీ చెప్పకుండా కుర్చీ అని చెప్తున్నా ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, మనం అనుకుంటే కనుక సిగరెట్ ఒకటి, ఆల్కహాల్ ఇవన్నీ కూడా మనం మానేయచ్చు. అలానే సమోసాస్, బర్గర్స్ ఇవి కూడా అవాయిడ్ చేయొచ్చు. కానీ కుర్చీని ఆపగలమా? కుర్చీలోంచి లేవగలమా? నో. ఒక రోజుకి మనం మినిమం ఎంతసేపు కూర్చొని ఉంటాం? 10 నుంచి 12 గంటల వరకు. ఒకసారి కనుక మనం మన గతంలోకి వెళ్ళి చూస్తే, అంటే పాస్ట్లో కనుక చూస్తే, మన ఇంట్లో వాళ్ళు ఎంతసేపు కూర్చొని ఉండేవాళ్ళు? అస్సలు కూర్చొని ఉండేవాళ్ళే కాదు. మ్యాక్సిమం టైం వాళ్ళు ఏదో ఒక పని మీద నడుస్తూ ఉండటం, ఇంట్లో పనులు చేసుకోవటం, బావిలో నీళ్లు తోడటం, ఇంకా ఏదైనా పండగలు, ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు డ్యాన్సులు చేయటం, ఇలా రకరకాలుగా ఎప్పుడు కూడా కదులుతూనే ఉండేవాళ్ళు. అలానే మన నేచర్లో చూస్తే ఆల్వేస్ చెట్లు కానీ, పక్షులు కానీ, యానిమల్స్ కానీ, ఇంకా మన ప్లానెట్స్ కానీ, ఓషన్లో వచ్చే అలలు కానీ ఇవి కూడా కదులుతూనే ఉంటాయి, ఒక్క మనుషులు తప్ప. సో ఇప్పుడు నుంచి మనం టైం టు టైం కనుక కదులుతూ ఉంటే కనుక డెఫినెట్గా మనం హెల్తీగా ఉంటాం. అండ్ ఇవాళ మన టాపిక్ కూడా వచ్చేసి అదే, మూవ్, బ్రీత్ అండ్ సెలబ్రేట్. ఇవాళ మనం ఈ టాపిక్లో ఏం నేర్చుకోబోతున్నామంటే, మనం కదిలితే మన బాడీకి వచ్చే లాభాలు ఏంటి, సెకండ్ వన్ కన్సిస్టెంట్గా ఈ హ్యాబిట్ని ఎలా మెయింటైన్ చేయాలి, మూడోది వచ్చేసి హౌ టు ఫైండ్ అన్ అకౌంటబిలిటీ పార్ట్నర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి, మనం కదలటం స్టార్ట్ చేస్తే మన బాడీకి ఏమవుతుంది? ఇక్కడ కదలటం అంటే ఎక్సర్సైజ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇట్ క్యాన్ బి యోగా, స్విమ్మింగ్, జిమ్, వాకింగ్, జాగింగ్, ఎనీథింగ్, డ్యాన్స్, ఏ ఫామ్ అయినా కావచ్చు. సో మనం ఈ విధంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన శరీరంలో వచ్చే మార్పులే అనేది ఏంటవి? ఫస్ట్ వన్ వచ్చేసి మోర్ ఆక్సిజన్ టు యువర్ సెల్స్. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి సెల్కి కూడా ఆక్సిజన్ కంప్లీట్గా అందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేస్తే కనుక దాని తర్వాత మన శరీరం అనేది లైట్ పింకిష్ కలర్లోకి వస్తుంది. ఎందుకు అంటే కనుక ప్రతి సెల్కి కూడా ఆక్సిజన్ 100% అనేది అందుతుంది. సెకండ్ వన్ వచ్చేసి గెటింగ్ రిడ్ ఆఫ్ టాక్సిన్స్. అంటే మనం బాగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన బాడీలో అంతా టాక్సిన్స్ అన్నీ కూడా స్వెట్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. సో అదొక మంచి వే ఆఫ్ డీటాక్సిఫికేషన్ అంటారు కదా. సో ఆ టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి డైజెస్టివ్ బూస్ట్. మనం ఎక్సర్సైజ్ బాగా చేసిన తర్వాత మనకి ఆకలి ఫుల్గా వేసి అండ్ చక్కటి భోజనం తింటాం. సో అది డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. సో అండ్ తిన్నది కూడా బాడీకి చక్కగా వంట పడుతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి డైజెస్టివ్ బూస్ట్. ఇంకా లాస్ట్ది వచ్చేసి అప్లిఫ్ట్ యువర్ మూడ్. అందరూ అనుకుంటూ ఉంటారు ఈ ఎక్సర్సైజ్ అనేది కేవలం ఫిజికల్ ఫిట్నెస్కి మాత్రమే అని. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ వెల్బీయింగ్కి కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి బాడీలో హ్యాపీ హార్మోన్స్ అనేవి కొన్ని రిలీజ్ అవుతాయి. సో అది మన మూడ్ని అప్లిఫ్ట్ చేస్తుంది అండ్ మనల్ని హ్యాపీగా కూడా ఉంచుతుంది ఫుల్ డే మొత్తం. ఇంకా చెప్పాలి అంటే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎప్పుడో వెరీ రేర్గానే బాధగా, దిగులుగా, దుఃఖంతో ఉంటారు కంపేర్ టు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకన్నా కూడా. ఇందులో ఇంకొక చిన్న మిత్ అనేది ఉంది. ఏంటి అంటే, ఎక్సర్సైజ్ కేవలం లావుగా ఉన్న వాళ్ళకి, లేదంటే బరువు తగ్గడానికి అని చాలామంది భావిస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం కాదు. ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సిందే, ఎవ్రీడే, క్రమం తప్పకుండా. ఎందుకు అంటే లావుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తగ్గడానికి చేయొచ్చు. కానీ సన్నగా ఉన్నవాళ్ళు ఆర్ఎల్స్ ఎక్కువ బరువు లేని వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ కోసం అండ్ ఇందాక నేను చెప్పిన లాభాలన్నీ పొందడం కోసం చేయొచ్చు. నెక్స్ట్, ప్రాక్టికల్ వేస్ టు బిల్డ్ కన్సిస్టెన్సీ. అంటే మనం క్రమం తప్పకుండా కన్సిస్టెంట్గా ఎలా చేయాలి ఈ ఎక్సర్సైజ్ అనేది ఒక 3 పాయింట్స్లో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, మనం సెలెక్ట్ చేసుకున్న ఎక్సర్సైజ్ అనేది మనకి హ్యాపీనెస్ని ఇవ్వాలి, అంతేకాని ఆబ్లిగేషన్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు యోగా అంటే ఇష్టం. సో నేను యోగాని హ్యాపీగా చేసుకోగలుగుతాను కంపేర్ టు జాగింగ్ కానీ, జిమ్ కానీ వీటి మీద పోలిస్తే. నాకు నా బాడీకి ఏదైతే సహకరిస్తుందో, లేకపోతే ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో నేను ఆ ఎక్సర్సైజ్ చూస్ చేసుకుంటే నేను హ్యాపీగా చేస్తాను. లేదంటే కనుక బలవంతంగా, కష్టంగా, ఏడుస్తూ చేస్తాను. సో ఎవరికి ఏదైతే మనకి నచ్చుతుందో
ఆ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి డోంట్ బ్రేక్ ద చైన్ ఈవెన్ యూ కాంట్ డూ ఇట్, జస్ట్ షో అప్. అంటే ఇప్పుడు మనం ఓపిక ఉన్నా లేకపోయినా సరే అట్లీస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వెళ్ళి చేస్తూ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పీపుల్ని తీసుకుందాం. ఒకళ్ళు వచ్చేసి మిస్టర్ పర్ఫెక్ట్, వాడు ప్రతిరోజు వెళ్తాడు, ప్రతిరోజు 1 అవర్ చేస్తాడు. సో ఒక 5 డేస్ 6 డేస్ అయిన తర్వాత హీ మే స్టాప్, అంటే కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పి ఆపేసేయచ్చు. కానీ రెండో వాళ్ళు వచ్చేసి మిస్టర్ రెప్స్, అంటే రిపిటీషన్స్, ఎవ్రీడే వెళ్తాడు, బట్ వెళ్ళలేని రోజున అట్లీస్ట్ ఒక 10 minutes 15 minutes అన్నా హీల్ డూ ఇట్, ఏదో ఒక దీంతో చేస్తాడు. సో ఇక్కడ మనం పర్ఫెక్ట్గా చేసామనేది ఎంత మాత్రం ముఖ్యం కాదు, ఎంతసేపు చేసామనేది అంతకన్నా ముఖ్యం కాదు, బట్ కన్సిస్టెంట్గా చేసామా లేదా అనేది ఇట్ మ్యాటర్స్. ఎందుకు అంటే నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి నెవర్ మిస్ ట్వైస్. అంటే 2 సార్లు మించి కనుక మనం వర్కౌట్ మిస్ అయితే కనుక మూడో రోజుకి అది మళ్ళీ మనకి కొత్త హ్యాబిట్ అవుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ కానీ ఏదైనా అర్జెంట్ అయితే తప్ప మ్యాక్సిమం ఎవ్రీడే కనుక మనం చేస్తూ వెళ్తే కనుక మనం ఇందాక చూసిన బెనిఫిట్స్ అన్నిటిని కూడా పొందొచ్చు. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసేసి ఫైండ్ యువర్ అకౌంటబిలిటీ పార్ట్నర్. సో ఈ అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటే మనతో పాటు ఒక ఫ్రెండ్ని, ఒక పార్ట్నర్ని మన ఎక్సర్సైజ్తో పాటు మనం పెట్టుకోవాలి. సో దట్ ఏమవుతుందంటే మనం ఒక టార్గెట్తో వస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 kgs తగ్గాలి ఈ సో అండ్ సో టైం లోపల అని చెప్పేసి. సో మనం ఎప్పుడైతే రాలేదో, ఎప్పుడైతే మనం కమ్మప్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అడుగుతుంటారు, ఈరోజు ఎందుకు రాలేదు, లేకపోతే ఇంకా ఎన్ని డేస్ ఉంది నీ టార్గెట్ రీచ్ అవ్వడానికి. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో దీని మూలంగా మనం అట్లీస్ట్ మన కోసం కాకపోయినా మనం చెప్పిన మాట కోసం అయినా సరే డెఫినెట్గా మనం ఎక్సర్సైజ్ అనేది చేస్తూనే ఉంటాం వితౌట్ ఎనీ బ్రేక్. సో ఇది అకౌంటబిలిటీ పార్ట్నర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది. సో ఇదండి వాళ్ళ టాపిక్, హ్యాబిట్ నెంబర్ 4, మూవ్, బ్రీత్ అండ్ సెలబ్రేట్. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఎవరెవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ చూసాం కదా. మీకు అందరికి కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీక్ హ్యాబిట్ నెంబర్ 5తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.